Hello guys, welcome to my channel. It's me Vedansh. వచ్చాడు 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 రారా రారా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు పిల్లలు తాటిమూసలు తెచ్చుకుంటే నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. తాటిమూసలు అంటే ఏంటో మీకు తెలుసా? తాటిమూసలు వీటిని ఏమంటారు మీ ఊళ్ళో అయితే కామెంట్ చేయండి. ముందు మా ఇంట్లో వేసినారు, తర్వాత తీసుకెళ్ళిపోతున్నారు. నేను వీడియో తీస్తున్నాను చూడండి వాళ్ళ రియాక్షను. మా ఇద్దరు అక్క కొడుకులు ఇంట్లో తాటిమూసలు ఇక్కడికి మార్చేసి వీడిని కాపలా పెట్టారనమాట. ఇంకొన్ని ఉన్నాయి తీసుకొని వస్తాము, ఎవ్వరికి ఇవ్వద్దని. నేను నిన్న ఒక అరగంట బతిమలాడుకుంటా ఈయనని ఇవ్వనని మొండికి కూర్చున్నాడు తాటిమూసల పైన. ఇప్పుడు మా తమ్ముడు వస్తున్నాడు, ఒక్కసారి చూసేయండి. వచ్చాడు 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 వచ్చాడు. నేను వీడిని బతిమాలడం చూసిన మా తమ్ముడు ఏంది శ్రావణి అని అడిగితే నేను చెప్పాను అనమాట. వాడు వచ్చేసి ఇలా అయితే వాడిని అయితే బెదిరించేసి తాటిమూసలు అయితే తీసి ఇచ్చేసాను నాకు. వాడు నా విషయంలో ఎంత ముందుగా నన్ను బతిమాలంటే ఇవ్వలే. మా తమ్ముడు వచ్చి లాక్కుంటే సైలెంట్గా ఉన్నాడు. మా తమ్ముడిని భయపడ్డాడు అనమాట. ఇప్పుడు మా తమ్ముడు కొడవలు ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మా ఇంట్లో కత్తి కొడవలు ఉంటే తాటిమూసలు కొట్టేస్తాడని నేను అయితే తెచ్చిచ్చా. వీడియో తీస్తున్నావు, నీకు తెలియదు బ్యాక్గ్రౌండ్లో తీస్తున్నానని. వీడియో పెడితే ఏమంటాడో యూట్యూబ్లో. మరి కొట్టిస్తానని వచ్చాడు కానీ కొట్టివ్వలే. మధ్యలో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడు. వాడు వచ్చేది ఊపు చూస్తే ఏమో 10-12 మా తాటిమూసలు కొట్టేసారని అనుకున్నాం. పాపం పిల్లలు తెచ్చుకుంటే మేము తీసుకున్నాం. తాటిమూసలు అయితే భలేగా ఉంటాయి. అసలు ఎలా వెళ్ళారు వాళ్ళు తాటిమూసలు తెచ్చుకోవడానికి? అబ్బా, పిల్లలకి ఎంత ఓపికో. చిన్నప్పుడు మేము కూడా అలానే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు వెళ్ళట్లే, పెద్ద అయిపోయాం కదా. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. కొట్టిస్తాలే అని వచ్చిన మా తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నాకైతే ఆ తాటిమూసలు చూస్తే ఒకసారి తినాలనిపించింది. ఇంకా అందుకే నేనే కత్తి కూడా తీసుకొని కూర్చుంటున్నా. నా వల్ల చూడండి నేను ఎలా కొడుతున్నాను. నేను సరిగ్గా కొట్టలేను, అదైతే నేను ఎగిరిపోతా ఉంది. ఏంటో మరి. అస్సలు రావట్లే. నేను ఎంత ట్రై చేసినా కూడా చాలాసేపు అయితే ట్రై చేసి ఒకటి పగలగొట్టా. ఒకటి వచ్చింది, అది పక్కన పెట్టేసుకున్నా. నేను ట్రై చేశానని చెప్పి నలుగురు పిల్లలు ఉన్నారు కదా, ఆ నలుగురు పిల్లలు ఒకరు వెళ్ళి ఇంకొక పిల్లోని పిలుచుకొచ్చినారు. నేను వాడిని పిలుచుకొని వస్తా సుదీప్ను, వాడైతే బాగా వస్తాడని. చూడండి నేను ఇంత పెద్దదాన్ని, నా వల్ల అసలు అవ్వట్లే. వాడు చూడు ఎంత సింపుల్గా కొట్టేస్తున్నాడో. మా పిల్లలు టాలెంటెడ్ అయిపోయినారు. వాడే అక్కడ ఉన్న పిల్లలందరూ కొట్టించాడు, నాకు 2-3 కొట్టించారు. ఇవైతే బాగుంటాయి. మీరు టేస్ట్ చేశారా? ఒక్కసారి కామెంట్ చేయండి. మీ ఊర్లో ఏమంటారో వీటిని కామెంట్ చేయండి. ఇవి మనకు తాటికాయలు ఉంటాయి కదా, మనము తాటి లింజలు అంటాం. అవి చెట్లపై నుంచి రాలిపోయి చెట్ల కింద భూమిలో చాలా రోజులు ఉండిపోతే మొలకొచ్చాయి అంట కదా గింజ. అలానే ఈ తాటిలోంచి మొలకొచ్చి భూమిలోంచి చెట్టుగా ఏర్పడతాయి. ఇవి చెట్టుగా ఏర్పడక ముందే మోసలు వచ్చింది అంటాను, తాటి మోసలు అంటాం మేము. ఇదే అండి మా ఇంటి పక్క కొంచెం ప్లేస్ ఇదనమాట, మా పల్లెటూరు అనమాట. పక్క పొలాలు, ఈ పక్క ఏనుములు కట్టేసుకునేవి దిబ్బలు చాలా ఉన్నాయి. ఇవి నేను సరదాగా తీసుకున్నాను అనమాట ఈ వీడియో, పిల్లలతో ఎలా ఉంటుందని. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా, బాబాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.